అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు నమోదవుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి స్టైలిష్ లుక్, ఎనర్జెటిక్ డాన్స్, టైమింగ్తో కూడిన కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా తాజాగా నార్త్ అమెరికాలో మరో మైలురాయి దాటింది. నార్త్ అమెరికాలో $2 మిలియన్ గ్రాస్ వసూలు చేసి మెగా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమైంది. చిరు తనదైన టైమింగ్తో అదరగొట్టడంతో అభిమానులకు నిజమైన పండగొచ్చింది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ట్రెండ్ చూస్తుంటే నార్త్ అమెరికా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా మన శంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ రేంజ్ను మరోసారి చాటుతూ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని కొనసాగిస్తుంది. ఇకపై భార్య, తల్లి వంటి పాత్రలు చేయనని నటి మీనాక్షి చౌదరి స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభ దశలోనే ఇలాంటి పాత్రలు చేస్తే వాటికే పరిమితమయ్యే ప్రమాదం ఉందని స్నేహితులు హెచ్చరించారని ఆమె వెల్లడించారు. ఈ అంశంపై తాజాగా ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇచ్చట వాహనములు నిలపరాదు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన మీనాక్షి చౌదరి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నవీన్ పోలిసిటీ హీరోగా నటిస్తున్న అనకనగా ఒక రాజు మూవీలో ఆమె కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్కు భార్యగా నటించినందుకు మంచి ప్రశంసలు దక్కాయన్నారు. అయితే కెరీర్ ప్రారంభంలోనే భార్య, తల్లి పాత్రలు చేయడం భవిష్యత్తులో ఇమేజ్ను పరిమితం చేస్తుందని కొందరు స్నేహితులు హెచ్చరించారని, అలాంటి పాత్రలు చేస్తే అమ్మ, అక్క క్యారెక్టర్లకి అవకాశాలు వస్తాయని వారు చెప్పారని తెలిపింది. అయితే లక్కీ భాస్కర్ మూవీ కథ నచ్చడంతో తల్లి పాత్రకు ఒప్పుకున్నానని మీనాక్షి తెలిపారు. అయితే ఇకపై అలాంటి పాత్రలు వస్తే చేయలేనని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ సంచలన దర్శకుడు లోకేష్ కనకరాజు కాంబినేషన్లో ఓ భారీ చిత్రం అధికారికంగా ఖరారైంది. ఎప్పటి నుంచో ఊహాగానాల రూపంలో ఉన్న ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు బుధవారం భోగి పండుగ సందర్భంగా ప్రకటించారు. #AI23 అనే వర్కింగ్ టైటిల్తో స్పెషల్ వీడియో ద్వారా ఈ ప్రకటన విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు యువ సంగీత సంచలనం అనిరుద్ధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు చిత్ర బృందం వెల్లడించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో వేగం పెంచినట్టు కనిపిస్తోంది. భోగి పండుగను పురస్కరించుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్తో ఆయన సమావేశమయ్యారు. రాబోయే ప్రాజెక్టులపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రముఖ నటి మనీషా కోయిరాలా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్న ఒక చిన్ననాటి ఫోటో వైరల్ అవుతుంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసిన ఈ ఫోటోలో మనీషా స్కూల్ నాటకంలో భాగంగా రాజు గెటప్లో కనిపించారు. భారీ ఆభరణాలు, పెద్ద మీసంతో పాటు నుదిటిపై తిలకం ధరించి రాజ టీవీని ప్రదర్శించారు. చిన్న వయసులోనే ఆమె ముఖంలో పలికిన హావభావాలు చూస్తుంటే ఆమె పుట్టుకతోనే నటి అనిపిస్తుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, అలాగే మెగా ఫ్యాన్స్ అంతా కూడా మనశంకర వరప్రసాద్ గారి మేనియాలో ఉన్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అదరగొడుతూ ఉండగా ఇప్పుడు దీని తర్వాత మెగాస్టార్ లైనప్లో మరో షాకింగ్ కాంబినేషన్ ఉన్నట్టుగా బయటకు వచ్చింది. లేటెస్ట్గా భారీ చిత్రం ది రాజా సాబ్తో వచ్చిన దర్శకుడు మారుతి అసలు విషయం రివీల్ చేశారు. తాను మెగాస్టార్తో సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్కు తాను వీరాభిమాని అని, ఎప్పటికైనా ఆయనతో సినిమా చేస్తానని చెప్పారు. దీనితో ఈ ఊహించని కలయిక ఇప్పుడు సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టాలీవుడ్లో ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్లో నాగవంశీ కూడా ఒకరు. తన సితారా బ్యానర్పై ఎన్నో సినిమాలు తెలుగు ఆడియన్స్కి తాను అందించారు. గత ఏడాదిలో పలు సినిమాలు నిర్మాణం సహా డిస్ట్రిబ్యూషన్కి కూడా తాను తీసుకొచ్చారు. అయితే తనకి ఒక్క సరైన హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్గా ఈ సంక్రాంతికి వచ్చిన లేటెస్ట్ చిత్రం అనగనగా ఒక రాజుతో ఆ ఫీట్ సాధ్యమైనట్టు తెలిపారు. మొత్తం 10 నెలల తర్వాత తాను పాజిటివ్ రిపోర్ట్స్ యుఎస్ మార్కెట్ నుంచి వింటున్నాను అని తన ఆనందాన్ని ఈ సినిమాతో వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి నటించగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. అలాగే సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి బuzతో ఈ చిత్రం థియేటర్స్లో రిలీజ్కి వచ్చింది. నటభూషణ్ శోభన్ బాబు భౌతికంగా లేకపోయినా తాను నటించిన సినిమాల ద్వారా ఆయన ప్రేక్షకాభిమానులలో చెరగని ముద్రను వేసుకున్నారు. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి పేరిట ఆయన అభిమానులు రెగ్యులర్గా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి సోగ్గాడు సినిమా స్వర్ణోత్సవాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించిన యూత్ హీరో ఒకరికి ఈ ఏడాది నుంచి సోగ్గాడు శోభన్ బాబు పేరిట అవార్డును ప్రదానం చేయనున్నట్టు అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి గౌరవ చైర్మన్ రాశి మూవీస్ నరసింహారావు, అడ్వైజర్ జ్యేష్ఠ రమేష్ బాబు, నిర్మాత జె రామాంజనేయులు, ప్రెసిడెంట్ సుధాకర్ బాబు, కన్వీనర్స్ సాయి కామరాజ్, పూడి శ్రీనివాస్, వీరప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం, బి శ్రీనివాసరావు, యు విజయ్, కుర్రా రాంబాబు, ధారా సత్యం ప్రకటించారు. ఈ ఏడాది ఈ అవార్డుకు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డను ఎంపిక చేసినట్లు, త్వరలో ఏర్పాటు చేయబోయే వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు వారు వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ఎన్నో ఘన విజయాలను సాధించిన దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న 43వ చిత్రం వేదవ్యాస్. ప్రముఖ నిర్మాత కె అచ్చిరెడ్డి సమర్పణలో సాయి ప్రగతి ఫిల్మ్స్ బ్యానర్పై వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సౌత్ కొరియా నటి జూన్ హ్యూన్ జీ హీరోయిన్గా నటించడం విశేషం. కాగా నిర్మాత కె అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో వేదవ్యాస్ హీరోగా పిడుగు విశ్వనాథ్ను అధికారికంగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి కాంబినేషన్లో నటించడం ఇదే తొలిసారి అని, గతంలో వారి చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన అనుబంధం ఉందని తెలిపారు. వేదవ్యాస సినిమాలో వేదనారాయణ అనే మంచి పాత్రలో నటిస్తున్నానని, కుటుంబం అంతా కలిసి చూసేలా మంచి సందేశంతో ఎస్వి కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో చేస్తున్న అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకునే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ చర్ట్ బస్టర్ అయింది. ఇక ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా ఈ పండక్కి తన పెద్దితో కలిసి బుచ్చిబాబు దిగిన డివోషనల్ పిక్ని షేర్ చేసుకున్నాడు. దీంతో ఈ పిక్ మంచి ఫోటో మూమెంట్గా మారింది. మరి ఇందులో ఇద్దరు స్టార్స్ కూడా దేవుని చిత్రపటాల మధ్యలో కనిపిస్తూ ఉండగా రామ్ చరణ్ మంచి డైనమిక్ లుక్తో ఉన్నారు. ఇండియన్ సినిమా దగ్గర ది బెస్ట్ హర్రర్ థ్రిల్లర్ సినిమాల లిస్టులో నిలిచే చిత్రాల్లో మరాఠీ సినిమా నుంచి వచ్చిన తుంబాడ్ చిత్రం డెఫినెట్గా నిలుస్తుంది. 2018లో వచ్చినప్పుడు దీని విలువ జనం తెలుసుకోలేకపోయారు. కానీ తర్వాత ఇది కల్ట్ క్లాసిక్గా నిలిచింది. అయితే ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రాహి బర్వే నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుంది అని చాలామంది ఎదురు చూశారు. అయితే తన నుంచి రక్త బ్రహ్మండ్ అనే భారీ సిరీస్, అదే కాకుండా తుంబాడ్కి సీక్వెల్ కూడా అనౌన్స్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఇవి కాకుండా మరో సినిమా ఇప్పుడు రిలీజ్కు ఫిక్స్ అయింది. ఒక ఊహించని హర్రర్ థ్రిల్లర్ని అందించిన ఈ టాలెంటెడ్ దర్శకుడి నుంచి అందరికీ నోటెడ్ అనౌన్స్మెంట్లు కాకుండా ఒక కొత్త కంటెంట్ తాలూకా టీజర్, ట్రైలర్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. మైసభ అంటూ వచ్చిన ఈ సినిమా మళ్ళీ కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈసారి కూడా అనిల్ ఏదో కొత్తగానే ట్రై చేసినట్టు ఇందులో కనిపిస్తోంది. జావేద్ జాఫేరీ లీడ్ పాత్రలో వీణా, దీపక్ డమాల్ తదితరులు నటించిన ఈ చిత్రం టీజర్లో విజువల్స్ ఒకంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధం ఏంటో తెలుసా? అది నవ్వు అంటూ చెప్పి ఒక ఇల్యూషన్తో కూడిన ప్రపంచాన్ని ఇందులో చూపిస్తున్నారు. ఇక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చిత్రాన్ని మేకర్స్ హిందీలో ఈ జనవరి 30న రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. పాన్ ఇండియా భాషల్లో ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి ఖరారు కాలేదు. మళ్ళీ సునీల్ అన్న ఆ దుబాయ్ సీను సొంతం టైంలో ఏదైతే ఫన్ మనం చూసి ఎంజాయ్ చేసామో సేమ్ సునీల్ అన్న ఇస్ బ్యాక్. సో హిలేరియస్గా ఉంది ఆయన సీన్, ఆ క్యారెక్టర్ కానీ ఆయన చేసిన పర్ఫార్మెన్స్. తర్వాత మురళీధర్ గౌడ్ గారు, నాకు ఆయన చాలా ఇష్టం. అంటే కామెడీ క్యారెక్టర్స్ అంటే కొంతమందికి చాలా అరుదుగా ఉంటుంది, ఏ పాత్ర అయినా అవలేలుగా వాళ్ళు చేసేయగలుగుతారు. నాకు ఆయనలో నచ్చిన ఆ క్యారెక్టర్లో ఏంటంటే ఒక టిపికల్ ఇన్నోసెన్స్ ఉంటుంది.
ఇప్పుడు ఎవడైనా మన దగ్గరికి వచ్చి తప్పు చేశాను సార్ అంటే ఎందుకు ఇలా చేసావు అదని చెప్పి నెగిటివ్గా లేకుండా వాడిని సర్ది పాజిటివ్గా పంపించే క్యారెక్టర్. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు, ఒకరు తప్పు చేసినా సరే వాళ్ళు ఒక పాజిటివ్ యాంగిల్ మాట్లాడే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ని క్యారీ చేశారు. సో సెకండ్ హాఫ్లో హోటల్ ఎపిసోడ్ గురించి అందరం ఆడుకుంటున్నాం కదా, అందులో స్టార్ ఆయనే ఆ హోటల్ ఎపిసోడ్లో. సో తర్వాత సార్ మళ్ళీ వస్తారు, ఇంకా ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు, రోహన్ వాడు సూపర్ టైమింగ్ వాడిది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అంటే హీరో గురించి నిజం బయటికి తెలియకుండా వాడు ఎక్కువ జాగ్రత్త పడే పాత్ర. సో అలా మాట్లాడుతూ టెన్షన్లో బాబాయ్ గర్భసంచి నొప్పి వస్తుంది బాబాయ్ అంటాడు. అసలు థియేటర్ మొత్తం బ్లాస్ట్, నీ గర్భసంచి ఏంటరా అని. అంటే ఆ టెన్షన్లో వాడికి ఏం మాట్లాడో తెలియలేదు, మనకు ఉంటుందా అది ఉండదా అవన్నీ పక్కన పెట్టి. సో అలాగే తారక్ పొన్నప్ప గెటప్ సీను చాలా పంచులు అక్కడికక్కడ యాడ్ చేశారు. సో చాలా హ్యాపీ. లాస్ట్ హాస్పిటల్ సీక్వెన్స్ కూడా అంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ కూడా చాలా ఫన్నీ వేలో ట్రీట్ చేసాం. సో ఫుల్ ఫన్ రైడ్. మామూలుగా నా సినిమాలు అందరూ అంటారు మీ సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చని. సో ఈ 2 సంవత్సరాలు ఈ కథ వల్ల నాకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే మీ సినిమా చూడొచ్చు అనుకుంటారో ఆ ఆడియన్స్ ఇంకా రెట్టింపు అయ్యారు, డబల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ సినిమా ఇంత బాగా నచ్చింది. టెక్నీషియన్స్ విషయానికి వస్తే ప్రసాద్ గారు అంటే నిజంగా చెప్తున్నాను, ఒక 75 సార్లు ఉంటాడు స్వామి హిట్ కొట్టాలి, స్వామి ఇదేంటి నేను నాకంటే కూడా ఈయన ఎక్కువ హిట్ కావాలంటున్నాడు. సో నాకంటే కూడా నిజంగానే 100% ఎక్కువ హిట్ కొట్టాలి ఈ సినిమా అని ఆలోచించిన వ్యక్తి మీరు. మా అన్నయ్య ప్రకాష్ అన్నయ్య ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నాకు ఈజ్ మై బ్యాక్ బోన్. అంటే ఏ టైంలో ఏ ఫోన్ చేసి ఎవరిని తిట్టాలన్నా ధైర్యంగా తిట్టచ్చు, ఎవరికి చెప్పడైనా. సో నా మంచి కోరుకునే ఒక రియల్ బ్రదర్. తర్వాత బీమ్స్ నిజంగానే ఫస్ట్ టైం తనతో వర్క్ చేశాను. నిజంగానే ఆడియో ఇంత బ్లాక్ బస్టర్ అయిందంటే 100% ద క్రెడిట్ ఫుల్ గోస్ టు బీమ్స్ ఓన్లీ. ఎందుకంటే నేనేమి ఆ సిచ్యువేషన్ చెప్పి ఈ సిచ్యువేషన్కి ఇలాంటి పాట చేద్దాం అనుకున్నది కాదు. ఇందులో ఉన్న 3 పాటలు తను ఆల్రెడీ చేసి తన బ్యాంక్లో ఉన్న సాంగ్స్. సో ద క్రెడిట్ మొత్తం సిచ్యువేషన్ సెట్ అయింది కాబట్టి ఆ సాంగ్ తీసుకున్నాము. సో ఆ సాంగ్ కంపోజింగ్ కానీ లిరిక్స్ కేర్ తీసుకోవడం కానీ అంతా బీమ్సే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ బీమ్స్, ఇట్స్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. తర్వాత మాస్టర్ నిన్న మన సీరియల్ డీజే సాంగ్ మామూలుగా లేదు, గుద్దుడు థియేటర్లో. అసలు నేను అంటే లేడీస్ అయితే ఇలా చేతులు పెట్టుకొని మురిసిపోతారనమాట. రవి గారు చేసిన ఆ కార్తీక దీపంకి పిన్నికి అయితే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది అసలు థియేటర్ అంతా. అసలు ఒక్కసారి అంటే ఫ్యామిలీ లేడీస్ మామూలుగా ఐటమ్ సాంగ్ అంటే మనం మగాళ్ళను మాస్ విజిలేస్తాం, ఇది ఫ్యామిలీ లేడీస్ ఐటమ్ సాంగ్. సో మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, అందరూ మురిసిపోయారు అసలు. సో సినిమా త్రూ అవుట్ అందరికీ బాగా నచ్చింది. సో ఆషిక, సో ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అంటే ఇంతకుముందు తనకున్న ఇమేజ్ టోటల్గా బ్రేక్ చేసే క్యారెక్టర్ ఇది. సో అంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక క్యారెక్టర్ రాస్తే దాన్ని చేసాం అని కాకుండా దాన్ని మించి తను ఎంత బెస్ట్ ఇవ్వగలగదో తను పర్సనల్గా తీసుకొని నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా ఆయన అనుకున్నది ఇచ్చేయడం కాదు, అంతకంటే బెస్ట్ నేను యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకోవాలనే ఒక ఎఫర్ట్ పెట్టి చేశారు. సో నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. డింపుల్, సో ఇప్పటిదాకా సేమ్ తనకున్న ఒక ఇమేజ్ బ్రేక్ చేస్తూ ఒక వైఫ్ క్యారెక్టర్ని చేయాలనగానే తను కూడా సార్ అసలు గ్లామర్ అలా ఏం లేకుండా నేను ప్యూర్గా మీకు ఎలాగైతే కావాలో అలా ట్రెడిషనల్గానే ట్రీట్ చేసి పర్ఫామ్ చేశారు. వెరీ గుడ్. అండ్ పవన్ బాగుండింది అబ్బాయి, మన ఇంటర్వ్యూ మొన్న నువ్వు హైలైట్ అవుతున్నావు. ఓకే, సో ఈ స్క్రిప్ట్లో నాకు హెల్ప్ చేసిన పవన్, ఈ టైటిల్ ఇచ్చింది పవనే, భర్త మహాశైలి విజ్ఞప్తి. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్. తర్వాత ఈ స్క్రిప్ట్లో త్రూఅవుట్ నాతో పనిచేసిన వంశీ బలపనూరి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. వీళ్ళందరూ గుడ్ టీమ్, చాలా కూల్. నా మీద ఏదైనా ఉన్నా వాళ్ళు కూడా మాట్లాడుకోరు పాపం, లోపల దాచుకుంటారు తప్ప. తర్వాత సతీష్ బొజ్జ, తను కూడా స్క్రిప్ట్ హెల్ప్ చేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గారు, శేఖర్ గారు, మహేష్, అందరికీ, రఘు, ప్రొడక్షన్ టీమ్, రఘురామ్, మ్యూజిక్, సాంగ్, లిరిక్ సూపర్. అందరికంటే ఇంకా ఫైనల్గా మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ చెరుకూరి గారు. నిజంగా నేను కొంచెం ఏంటంటే ఒక్కోసారి కాంప్రమైజ్ అయిపోయి మొహమాట పడిపోయి కొంచెం బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాను బై నేచర్. అలాంటి టైంలో ఆయనే ఫుల్ వెనకాల ఉండి స్ట్రాంగ్గా నిలబెట్టి లేదు చేద్దాం అని నాతో పాటు ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్ కంటే కూడా నేను బాగుండాలి ఈ సినిమా, కిషోర్కి ఆయనకి హిట్ ఇవ్వాలని మామూలుగా సినిమా చేస్తారు.
నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా డైరెక్టర్గా కిషోర్కి హిట్ పడాలి అనే తపన ఎక్కువ ఆయనకి. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ చేశారు. ఇట్స్ రైట్ దేర్, రవితేజాస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ అనేసి. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫస్ట్ హీరోతోనే నాకు ఇంకొక ఫస్ట్ బ్లాక్ బస్టర్ నాకు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, ఫస్ట్లీ యుల్ బీ నేను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యుర్ మై ఫస్ట్ హిట్ డైరెక్టర్ అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ మై ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఐ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్ యూ. అండ్ ఒక మాటలో చెప్పాలంటే పాటలు కానీ తర్వాత నా క్యారెక్టర్ గురించి కానీ చాలా చెప్తున్నారు, చాలా రిలేట్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చూసిన డింపుల్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ వేరియేషన్ ఉంది అంటున్నారు. యాజ్ అన్ యాక్టర్ చాలా సాటిస్ఫై చేస్తుంది ఆ వేరియేషన్ గుర్తిస్తున్నందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే కామెడీ సీన్స్ కానీ సాంగ్స్ కానీ అన్నిటికీ ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ అ స్మాల్ డైలాగ్ ఫర్ రవి సార్. ఒక మనిషిని గుర్తుండిపోవాలంటే ఒక మనిషి 100 రోజులు గుర్తుండాలంటే ఆ మనిషి 100 రోజులు బతకక్కర్లేదు, ఒక్కరోజు చాలు. ఆ ఒక్కరోజు అతను సాధించే విజయాలే ఆ మనిషిని 100 రోజులు గుర్తుంటాయి. అలా చెమ్మగిల్లి ఆ ప్రజల గుండెల్లో నిండిపోయే ఆ మెరుపే ఒక పవర్. అతనే రవితేజ భూపతి రాజు. నేను ఆల్రెడీ సినిమాలో చెప్పినట్టే, నేను ఆల్రెడీ చెప్పా కదా, ఒక రోల్ మోడల్ ఎలా ఉండాలో రవితేజ లాగా ఉండాలి. రవి సార్, దిస్ ఈజ్ యాజ్ అ ఫ్యాన్ టు యూ. అండ్ నాలాగే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐఎమ్ షూర్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ టుడే. సో ఐ సీ సో మచ్ ఆఫ్ లవ్ పాటలకి కానీ మీ ప్రెజెన్స్కి కానీ. ఇట్స్ అ సింగిల్ మ్యాన్ షో. మీరొక్కళ్ళే మొత్తం నడిపించారు. I feel really, really proud as a fan, and thank you so much. I'm part of this today. Thank you. And Ashika, so nice. We have a different bond altogether. It was really, really pleasure working with you. Thank you. Thank you. Thank you, Dimple. Thank you so much. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.